హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదండి బండిమిచ్చలమ్మ గుడికి వెళ్ళామనేసి. ఆ వీడియో అయితే చూపిస్తున్నామండి. ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళాము. అమ్మ, నేను, చెల్లి, పిల్లలు వెళ్ళాము. డాడీ అయితే రాలేదు పని ఉండి. ఈ పొట్టయితే డాడీ రాకుండా అయిపోయింది. ఇంకా కోళ్ళని అయితే తీసుకుని మేము అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాక ఇక్కడ ఒక ఆవిడైతే మా అందరికి పూలు అయితే ఇచ్చిందండి. మొత్తం అందరికి మాట అమ్మవారికి తీసుకొచ్చారన్నమాట. పంతులు గారు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది లేడీస్ ఉన్నారు అంతమందికి పంచిపెట్టారన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ అమ్మవారు వెలిసిన రాళ్ళు కూడా ఉంటాయి. అది అమ్మవారి మాట. ఇక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టుకుని ఇక్కడ కూడా కోళ్ళని చూపించేసి ఇంకా కోళ్ళు కోయించుకుంటాకైతే కొంచెం ఎదరికైతే వెళ్ళాలండి. అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ కంపల్సరీ వస్తామండి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా దారిలో అయితే మామిడికాయలు అయితే ఇచ్చుకున్నామండి. ఎందుకంటే మ్యాంగో సీజన్ కదా, పిల్లలు అడిగారు. ఇంకా చూడగానే పుల్లగా ఉంటాయేమో అనుకున్నాం కానీ తీయగానే ఉన్నాయండి. ఇక చెట్టుకాయలు ఎటువంటి కెమికల్ లేకుండా పండిన మామిడికాయలు అయితే ఇస్తారు. ఇంకా తిరిగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ దారిలో మీరు చూడొచ్చు మొత్తం అన్ని మ్యాంగో చెట్లకి చూసారా కవర్లో ఏవి చుట్టారన్నమాట కాయలు పడవకుండా. ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దాకా బండిమిచ్చలమ్మ గుడి వీడియో చూసాం కదా, ఈరోజు అయితే వేరే గుడికి వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.